Hello guys, good morning. Welcome to Tally Loki's YouTube channel. Guys, ఈరోజు లాస్ట్ క్లాస్లో మనము 25 అకౌంట్స్ పేయబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్స్ గురించి ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం క్లియర్ కట్గా తెలుసుకున్నాం. సో అదేవిధంగా ఈరోజు కూడా మనము సేమ్ టాప్ 25 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం పార్ట్ 2లో. సో బిఎఫ్ఎస్ఐ అండ్ ఇది రిలేటెడ్గా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ అంటారు. దానికి రిలేటెడ్గా ఈరోజు మళ్ళీ మనం 25 టాప్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ చూడండి, మనకి ఏ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ బి 1 lakh ఆన్ క్రెడిట్ అట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 15%. క్యాల్కులేట్ ద అమౌంట్ పేయబుల్ బై ఏ. ఏ వచ్చేసి 1 lakh, బి వచ్చేసి 85,000, సి వచ్చేసి 15,000, డి వచ్చేసి నిల్. సో ఇక్కడ ఏం జరిగిందంటే బి దగ్గర నుంచి మనము 1 lakh అనేది గూడ్స్ పర్చేజ్ చేయడం జరిగింది. సో అందుకు గాను వాళ్ళు 15% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అంటే 1 lakhలో మనకి 15% డిస్కౌంట్ వెళ్ళగా రిమైనింగ్ అమౌంట్ మన ఏకి ఎంత పే చేయాలి అని చూస్తే ఇక్కడ మనము బి ఆన్సర్ వస్తుందండి. అంటే 85,000 అనేది మనం పే చేయాల్సి వస్తుంది అతనికి. ఎందుకంటే 15% డిస్కౌంట్ ఇచ్చారు కదండి, అందుకోసం మనము బి మనకు ఆన్సర్ వస్తుంది. 85,000 పే చేయాల్సి వస్తుంది. ఓకే, డన్. అర్థమైందా? నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ ద కంటెంట్ ఆఫ్ ఏ పర్చేజ్ బుక్. సో ఇక్కడ మన ఏ పాన్ నెంబర్, బి ఇన్వాయిస్ నెంబర్, సి లెడ్జర్ నెంబర్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. ఇక్కడ మనకు చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ నాట్ ద కంటెంట్ ఆఫ్ పర్చేజ్ బుక్. పర్చేజ్ బుక్ కంటెంట్కి రిలేటెడ్గా ఏది లేదు అని అడుగుతుంది. అంటే ఇన్వాయిస్ నెంబరా, లెడ్జర్, అలాంటి ఆల్ ఆఫ్ ది అబోవ్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే పాన్ నెంబర్. ఓకేనా? పాన్ నెంబర్ అనేది మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో ఏ ఆన్సర్ వస్తుంది సెకండ్ వన్కి. తర్వాత చూడండి, థర్డ్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎయిమ్స్ అట్ రికార్డింగ్ ఆల్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఇన్ అన్ సిస్టమాటిక్ అండ్ సీక్వెన్షియల్ మేనర్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఏ ఆడిటింగ్, బి అకౌంటెన్సీ, సి బుక్ కీపింగ్, డి మనకి లెడ్జర్ అవుతుంది. సో థర్డ్ వన్కి ఆన్సర్ ఏమొస్తుందండి అని చూస్తే ఇక్కడ మనకు మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏం చేసుకోవాలి, రెగ్యులర్గా రికార్డింగ్ చేసుకుంటాం. ఎలా అంటే సిస్టమేటిక్గా అండ్ సీక్వెన్షియల్ మేనర్లో. ఎందుకంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మనకి నీట్గా మనకు అర్థం అవ్వాలి అంటే మనము ఒక మంత్ వైజ్, డేట్ వైజ్ మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకోసం అది ఎక్కడ జరుగుతుంది, దాని యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే మనకి అకౌంటెన్సీలో జరుగుతుంది. థర్డ్ వన్కి ఆన్సర్ వచ్చేసి బి అండి, బి ఫర్ బాక్స్. ఓకే గైస్, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టాలీ ప్రైమ్లో కావచ్చు, అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్స్ మీద కావచ్చు, నేను చెప్పే ప్రతి ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అనేది 100% మీకు ఉపయోగపడతాయండి. బట్ మీరు ఎక్కడైనా స్కిప్ చేసుకోవడం చూస్తే మంచి నాలెడ్జ్ మీరు నా యొక్క ఛానల్ నుంచి గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో అది నెక్స్ట్ వన్ చూడండి, ఫోర్త్ వన్ చూడండి, ఏ సోల్డ్ గూడ్స్ 20,000 in cash to B and goods worth 30,000 on credit to C. Compute the amount to be recorded in sales journal. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఫోర్త్ వన్కి ఆన్సర్ ఏమొస్తుందని చూసుకుంటే యాక్చువల్గా మనము బీకి వచ్చేసి 20,000కి గూడ్స్ అనేది సేల్ చేసామండి క్యాష్కి. ఓకే, మళ్ళీ ఏం చేసామంటే గూడ్స్ వర్త్ 30,000 అని క్రెడిట్ టు సి. అదేవిధంగా 30,000 అనేది సి కూడా మనం చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మనం చూస్తే కంప్యూట్ ద అమౌంట్ టు బి రికార్డెడ్ ఇన్ సేల్స్ జర్నల్. మనం ఇక్కడ సేల్స్ జర్నల్లో ఈ ఎంట్రీస్ని రికార్డ్ చేసుకొని చెప్తుంది. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుంది అని చూస్తే ఏ 20,000, బి 30,000, సి 50,000, డి 10,000. ఇక్కడ చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేసి బి వస్తుందండి. సో బి అంటే 30,000 మాత్రమే మనకి రావడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే అక్కడ మీరు బాగా క్వశ్చన్ అనలైజ్ చేసినట్లయితే మీకే క్లారిటీగా తెలుస్తుంది. ఓకేనా? డన్. తర్వాత ఫిఫ్త్ వన్ చూడండి, ఇన్ సేల్స్ ఆర్డర్ టు వోచర్ ద సేల్స్ ట్రాన్సాక్షన్ అండ్ ఆడిటర్ నీడ్ నాట్ టు వెరిఫై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఏ సేల్స్ డేట్, బి సేల్స్ ప్రైస్, సి సేల్స్ క్వాంటిటీ, డి సేల్స్ మ్యాన్. ఇక్కడ 5లో మనకి ఆన్సర్ ఏమొస్తుంది అని చూస్తే మనకు ఆడిటర్ ఉంటారు కదా, ఆయన ఏమి వెరిఫై చేయాల్సిన అవసరం ఉండదు అని ఇక్కడ చూస్తే
మనకి సేల్స్ మ్యాన్ అనేది వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. డేట్, ప్రైస్, క్వాంటిటీ చూస్తారు సేల్స్ బిల్లో, అంతకుమించి ఏం జరగదు ట్రాన్సాక్షన్స్. ఆ మనిషి ఎవరు వెళ్ళినా అయితే ఏమి వాళ్ళ మనిషా కాదని చెక్ చేస్తారు అంతే. ఓకే. తర్వాత సిక్స్త్ వన్ చూడండి. గూడ్స్ సోల్డ్ వర్త్ 20,000 అవుట్ ఆఫ్ విచ్ గూడ్స్ వర్ రిటర్న్ 4,000. రేట్ ఆఫ్ అవుట్పుట్ ట్యాక్స్ ఈజ్ 10%. కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ ట్యాక్స్. ఇక్కడ మనకు చూస్తే ఆన్సర్ ఏమొస్తుందండి మనకి? యా గైస్, ఇక్కడ చూడండి. ఏ వచ్చేసి 2000 ఇచ్చారు, బి వచ్చేసి 1600 ఇచ్చారు, సి వచ్చేసి 400 ఇచ్చారు, డి వచ్చేసి 2400 ఇచ్చారు. సో యాక్చువల్గా మనము 20,000కి గూడ్స్ అనేది సేల్ చేస్తాం. సో దాంట్లో మళ్ళీ ఏంటి 4,000 అనేది రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఓకే. దాంట్లో అవుట్పుట్ ట్యాక్స్ వచ్చేసి మనకి 10% జరిగింది. కంప్యూట్ ద అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ ట్యాక్స్ చూస్తే మనకి టోటల్గా ఆన్సర్ ఏమొస్తుంది అని చూస్తే మనకి ఏ 20,000 వస్తుంది. సో ఎలా చూస్తే యాక్చువల్గా మనకి 20,000 మీద 10% ఎంత వస్తుంది డిస్కౌంట్? 2,000 వస్తుంది. సో అది సెకండ్ 4,000 రిటర్న్ ఇచ్చేది సెకండ్ కిందకి మనకి వస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి 2,000 వచ్చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అది నెక్స్ట్ 7 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ అకౌంటింగ్ వోచర్? ఏ ఇట్ ఈస్ ఏ రిటర్న్ డాక్యుమెంట్, బి ఇట్ ఈస్ అన్ అనాలిసిస్ ఆఫ్ ట్రాన్సాక్షన్, సి ఇట్ ఈస్ సైన్డ్ బై ది అకౌంటెంట్, డి ఇట్ హ్యాస్ ఏ రెవెన్యూ స్టాంప్. మనకి 7th వన్ ఆన్సర్ ఏమొస్తుంది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యూచర్ ఆఫ్ అకౌంటింగ్ వోచర్ అంటే మనకి ఇట్ హ్యాస్ ఏ రెవెన్యూ స్టాంప్. ఇది మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇది కాదు. తర్వాత 8th వన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్ ఈజ్ ఇష్యూడ్ టు సప్లయర్ and an invitation to submit a personal on a specific good or commodity? A request for information, B request for proposal, C request for quotation, D request for discount. మనకి 8th వన్కి ఆన్సర్ ఏమొస్తుందండి? క్వశ్చన్ బాగా చూడండి. డాక్యుమెంట్స్ ఇష్యూ చేశారు ఎవరికి? సప్లయర్కి. ఎలా అంటే ఇన్విటేషన్ టు సబ్మిట్ ప్రపోజల్, సబ్మిట్ చేసడానికి, అది గుడ్ కానీ కంప్లీట్ కానీ. అంటే దానికి మనకి ఏమొస్తుందంటే రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ ఆన్సర్ వస్తుంది. 8th వన్కి ఏ ఆన్సర్. తర్వాత 9th వన్ చూడండి. ఇన్ ఆర్డర్ టు ట్రాక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సప్లయర్స్ ఇన్ సప్లయర్ మాస్టర్ ఫైల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ఫో ఈజ్ రిలవెంట్? ఏ నేమ్ ఆఫ్ సప్లయర్, బి అడ్రస్ ఆఫ్ సప్లయర్, సి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ సప్లయర్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. మనకి 9th వన్కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఏదైతే సప్లయర్కి మనము ఫైల్ రూపంలో పంపిస్తామో సో దానికి రిలవెంట్గా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎందుకంటే మనం ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలియాలి కదా. సో అదేవిధంగా మనం అమౌంట్ పే చేసేటప్పుడు అది బ్యాంక్ ద్వారానే పే చేస్తారు, క్యాష్ ద్వారానే పే చేస్తారు. మనకి ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ద్వారా అమౌంట్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది సప్లయర్స్కి. ఓకేనా? క్లియర్ కట్గా బ్యాంక్ అకౌంట్ అనేది డీటెయిల్స్ ఇవ్వాలి. అది 9th వన్. తర్వాత 10th వన్ చూడండి. స్పెసిఫికేషన్ ఆఫ్ గూడ్స్ contained in sales order has to be in synchronization with that of the purchase order generated by the customer. Is this a true statement? ఓకే. 10th వన్కి ఆన్సర్ ఏమొస్తుంది మనకి అంటే ఇప్పుడు గూడ్స్ అనేది ఒక సేల్స్ ఆర్డర్ అంటే యాక్చువల్గా ఒక పర్చేజ్ ఆర్డర్ పెట్టాలన్నా సేల్స్ ఆర్డర్ పెట్టాలన్నా పర్చేజ్ ఆర్డర్ పెట్టిన వ్యక్తికి అది పర్చేజ్ ఆర్డర్ అవుతుంది. ఎవరైతే పెట్టి ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళకి సేల్స్ ఆర్డర్ అవుతుంది. ఇప్పుడు అలా చేసేటప్పుడు ఎవరైతే ఆర్డర్ పెట్టారో వాళ్ళు ఏం ఆర్డర్ పెట్టారు, ఎంతగా ఆర్డర్ పెట్టారు అనేది ఒక ట్రాకింగ్ ఆర్డర్ నెంబర్ ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి సేల్స్ ఆర్డర్ ఎవరైతే తీసుకుని ఉంటారో వాళ్ళకి ఒక ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది. ఆ రెండు యాక్సెప్ట్ చేసినప్పుడు ట్రూ అవుతుంది మనకి ఆన్సర్. సో 10th వన్కి ఆన్సర్ వచ్చేసి ట్రూ అవుతుంది. సో అది. తర్వాత 11th వన్ చూడండి. ప్రతాప్ ఎల్టీడీ పర్చేజ్ రా మెటీరియల్ వర్త్ 2,50,000 అండ్ ఫర్నిచర్ వర్త్ 80,000 రిక్వైర్స్ by his business. Calculate how much amount will be updated in supplier's account. A మనకి 2,50,000, B 80,000, C 3,30,000, D none of the above. ఇక్కడ మనకు 11th వన్కి ఆన్సర్ ఏమొస్తుంది అంటే 2,50,000కి మీరు రా మెటీరియల్ పర్చేజ్ చేశారు. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఫర్నిచర్ వచ్చేసి 80,000 చేశారు. టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది మనకి అంటే 3,30,000 వస్తుంది. తర్వాత 12th వన్. గూడ్స్ సోల్డ్ ఆఫ్ 60,000 అవుట్ ఆఫ్ ది
సేల్స్ రిటర్న్ 5,000, బిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ 10,000. ఫైండ్ ద అమౌంట్ టు బి అప్డేటెడ్ ఇన్ కస్టమర్ అకౌంట్. సో మనకి ఆన్సర్ ఏమొస్తుంది, 12th వన్కి ఆన్సర్ ఏమొస్తుంది అని చూస్తే యాక్చువల్గా 60,000, దాంట్లో 10,000 అనేది మనకి ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాం, తర్వాత 5,000 అనేది రిటర్న్ వచ్చింది. టోటల్ వాల్యూ ఎంత వస్తుందంటే 45,000. సో అదే మనకి వస్తుంది. తర్వాత 13th వన్, హూ మెయింటైన్స్ రికార్డ్స్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్స్. అంటే ప్రొడక్షన్ మేనేజరా, ఐటీ మేనేజరా, అకౌంట్స్ మేనేజరా, హెచ్ఆర్ మేనేజరా అంటే అకౌంట్స్ మేనేజర్ కింద మనం చూపెట్టుకుంటాం. సో అదే అనమాట. తర్వాత 14th వన్ చూడండి, కరెంట్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ రోహన్ అగైనెస్ట్ పేమెంట్ 90,000 ఇంక్లూజివ్ ఆఫ్ 10% క్యాష్ డిస్కౌంట్. క్యాలిక్యులేట్ ద డిస్కౌంట్ రిసీవ్డ్. సో ఏ వచ్చేసి మనకి 11,000, బి వచ్చేసి 10,000, సి వచ్చేసి 9,000, డి వచ్చేసి నిల్ అనేది మనకు కనబడుతుంది. 14th ఆన్సర్ మనకి ఏమొస్తుంది అంటే 90,000 మీద 10% అంటే మనకు 9,000 డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో అది మీరు గమనించాలి, వీలైతే క్యాలిక్యులేట్ చేసుకోండి. తర్వాత 15th వన్ చూడండి, ఫ్రమ్ ద బిలో ఆప్షన్స్ ఐడెంటిఫై ద వ్యాట్ రేట్ అప్లికబుల్ టు లార్జ్ నెంబర్ ఆఫ్ గూడ్స్ కామన్ ఫర్ ఆల్ స్టేట్స్. 0.04%, ఏ వచ్చేసి, బి వచ్చేసి 0.01%, సి వచ్చేసి 0.2%, డి వచ్చేసి 0.145% వస్తుంది. మనకి 15th వన్ ఆన్సర్ ఏమొస్తుందండి అంటే చూడండి, 15th వన్ మనకు ఆన్సర్ ఏమొస్తుంది 0.04% మనకు ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత 16th వన్ చూడండి, ఆల్ క్రెడిట్ సేల్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ సేల్స్ బుక్ అండ్ సేల్స్ బుక్ ఈజ్. మనకు ఆల్ క్రెడిట్ సేల్స్ అనేది ఏ దాంట్లో రికార్డ్ చేసుకోవాలండి అని చూస్తే పార్ట్ ఆఫ్ జర్నల్, పార్ట్ ఆఫ్ లెడ్జర్, పార్ట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్, నన్ ఆఫ్ ది అబవ్. అంటే మనకి పార్ట్ ఆఫ్ జర్నల్ తీసుకోవాలి. ఆన్సర్ వచ్చేసి పార్ట్ ఆఫ్ జర్నల్ తీసుకోవాలి. తర్వాత 17th వన్, అట్ ది టైమ్ ఆఫ్ డెబిటింగ్ బయ్యర్ విత్ ద అమౌంట్ రిసీవబుల్ ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ బయ్యర్స్ ఎంగేజ్డ్ ఇన్ సర్టైన్ బిజినెస్, every seller must collect tax at specified rates. This tax is known as dash. A, tax collection at source, B, tax payment at source, C, advance payment of tax, D, tax deposited at source. చూస్తే మనకు 17th వన్ ఆన్సర్ వచ్చేసి ట్యాక్స్ కలెక్టర్ అట్ సోర్స్ అంటే టీసీఎస్ అంటారు. ఏమంటారు? టీసీఎస్ అంటారండి. తర్వాత 18th వన్ చూడండి, గూడ్స్ పర్చేజ్డ్ ఆఫ్ 30,000 ఫర్ which a check was received for 10,000. Trade discount is given 10% and the balance is to be paid through cash. Determine the amount to be payable in cash. మనకి ఏమొస్తుందండి ఆన్సరు? సో మనకి 18th వన్కి ఆన్సర్ ఏమొస్తుంది అని చూస్తే 17,000 వస్తుంది. ఎందుకంటే 30,000లో 10,000 ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నారు. ఆ 30,000 మీద మనకి ఇంత ముందుగా 10% డిస్కౌంట్ కూడా ఇచ్చారు కాబట్టి 3,000 అవుతుంది. టోటల్గా 17,000 అనేది పే చేయాల్సి వస్తుంది. తర్వాత 19th వన్, సో యు ఆర్ ఏ సబ్ ఆర్డినేట్ ఇన్ అకౌంట్స్ పేయబుల్ డిపార్ట్మెంట్ అండ్ యూ హ్యావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ బై యువర్ సూపర్వైజర్ టు ఫైల్ ఆల్ ద అకౌంట్స్ పేయబుల్ ఇన్స్ట్రుమెంట్స్. ఐడెంటిటీ ద మెథడ్ యూ విల్ ఫాలో ఇన్ ఫైలింగ్ ద ఇన్స్ట్రుమెంట్స్. ఏ, అకార్డింగ్ టు డేట్, బి అకార్డింగ్ టు జియోగ్రాఫికల్ లొకేషన్ ఆఫ్ సప్లయర్, C, according to amount involved in the transaction, D, all of the above. మనకి 19th వన్కి ఆన్సర్ ఏమొస్తుందంటే అకార్డింగ్ టు డేట్ వస్తుందంటే ఆన్సర్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 20th వన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ హైలీ ప్రోన్ టు మిస్అప్రిసియేషన్ అండ్ షుడ్ బి ప్రాపర్లీ హ్యాండిల్డ్. ఏ, డెప్టర్ బ్యాలెన్స్, బి, క్రెడిటర్ బ్యాలెన్స్, సి, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, డి, ఫిక్స్డ్ అసెట్స్. 20కి ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది. ఓకేనా? క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మనకు ఆన్సర్ అవడం జరుగుతుంది. తర్వాత ఎందుకు అంటే మనకి మిస్ అప్రిషియేషన్ కాకూడదు అండి. ప్రాపర్లీ మనం హ్యాండిల్ చేయాలంటే క్యాష్ బ్యాంక్ బ్యాలెన్స్ మనకు మెయిన్గా చూసుకోవడం జరుగుతుంది డైలీ మన బిజినెస్ జరిగే యాక్టివిటీస్ కోసం. ఓకేనా? అది విచ్ ఆఫ్ ది 21 చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సోర్స్ డాక్యుమెంట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ డిపాజిటింగ్ క్యాష్ ఆర్ చెక్స్ ఇన్ టు బ్యాంక్. ఏ, పే ఇన్ స్లిప్, బి, చెక్, సి, డెబిట్ నోట్, డి, క్రెడిట్ నోట్. మనకి 21 వచ్చేసి పే ఇన్ స్లిప్ వస్తుంది. ఎందుకంటే క్లియర్ కట్గా మనకు ఆ యొక్క వాటిలో
పే స్లిప్స్ వాటిలో నీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మా శాలరీ వైజ్ కావచ్చు, ఎంత గ్రాస్ శాలరీ, పిఎఫ్ఎస్ ఎంత కట్టుంది అనేది పే స్లిప్స్లో మనకు చూపిస్తుంది. పే ఇన్ స్లిప్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా బ్యాంక్ అకౌంట్ వెళ్తారు, అక్కడ మీరు ఏదైనా ఒక స్లిప్ రాస్తారు కదా, డిపాజిట్ ఫామ్ కానీ విత్డ్రాల్ ఫామ్ కానీ, ఆ స్లిప్లో మనకి ఎంత అమౌంట్ అనేది క్లియర్ కట్గా చూపిస్తుంది. తర్వాత 22 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ క్రియేట్స్ ఇన్ బైండింగ్ కాంట్రాక్ట్ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్ అండ్ ఈజ్ అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా? ఏ కస్టమర్ పర్చేజ్ ఆర్డర్, బి సేల్స్ జర్నల్, సి పర్చేజ్ రిక్వెజిషన్ ఫామ్, డి బిన్ కార్డ్. 22 ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి కస్టమర్ పర్చేజ్ ఆర్డర్. ఎందుకంటే కస్టమర్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అవుతాడు. అతనికి సేల్ ఆర్డర్ వస్తుంది, మన బిజినెస్కి అది పర్చేజ్ ఆర్డర్ వస్తుంది. తర్వాత ఎందుకంటే ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ అనేది బైండింగ్ అంటే మంచిగా ఉండాలి, ఒక డాక్యుమెంట్ క్రియేట్ అవ్వాలి అంటే. తర్వాత 23 మిస్టర్ ఎక్స్ పర్చేజ్ రా మెటీరియల్ విచ్ ఆర్ టు బి యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫైనల్ ప్రోడక్ట్ ఎక్స్ విచ్ ఈస్ taxable. Raw material was purchased 6 lakhs on which VAT 4% was paid. VAT credit on purchase would to be which of the following accounts? A. VAT credit receivable account, B. purchase account, C. సేల్స్ అకౌంట్, డి స్టాక్ అకౌంట్. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. అది ఏంటంటే మనము ఎవరి దగ్గర అయితే పర్చేజ్ చేసి ఉంటామో, ఓకేనా, ఒక రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఒక ఫైనల్ ప్రోడక్ట్గా దాన్ని తయారు చేసి, సో ఆ తయారు చేసే పద్ధతిలో మనకు అమౌంట్ ఎంత ఖర్చు అయితే చూసుకొని దాంట్లో వ్యాట్ 4% పే చేసి, సో మళ్ళీ మాది గవర్నమెంట్కి మనకి పే చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు అది మళ్ళీ మనకి క్రెడిట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సంపాదించాలంటే మనకు వ్యాట్ క్రెడిట్ రిసీవబుల్ అకౌంట్ అని చెప్పుకోవడం జరుగుతుంది ఆన్సర్. ఓకేనా. సో అది తర్వాత 24th ఏ స్పెసిఫైడ్ టైప్ ఆఫ్ అకౌంటింగ్ లాగ్ దట్ కీప్స్ ట్రాక్ ఆఫ్ ఆర్డర్స్ ఫ్రమ్ ఏ బిజినెస్ ఆన్ క్రెడిట్ బేసిస్. ఏ పర్చేజ్ జర్నల్, బి పర్చేజ్ ఆర్డర్, సి ఇన్వాయిస్, డి జనరల్ లెడ్జర్. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ఏ పర్చేజ్ జర్నల్ వస్తుంది. ఏ వచ్చేసి మనకి పర్చేజ్ జర్నల్ రావడం జరుగుతుంది. తర్వాత 25th చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ద కంటెంట్ ఆఫ్ సేల్స్ జర్నల్? ఏ నేమ్ ఆఫ్ ది పర్చేజర్, బి అమౌంట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్, సి క్వాంటిటీ ఆఫ్ గుడ్స్ సోల్డ్, డి డేట్ ఆఫ్ ఫైలింగ్ సేల్స్ ట్యాక్స్ రిటర్న్. మనకు ఆన్సర్ ఏమొచ్చేస్తుందండి, డి వస్తుందండి ఆన్సర్. సో ఇది గైస్ మనకు దీంట్లో ఉన్న ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావచ్చు, తర్వాత ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ డిఫరెంట్ టెస్ట్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కన్నా మీరు ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చూసుకున్నట్లయితే మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మన యొక్క ఛానల్ ద్వారా. గైస్ మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.